హలో గైస్, రీక్యాప్ తెలుగుకి మీకు స్వాగతం. ఈరోజు ఒక ఫౌండ్ ఫుటేజ్ సౌత్ కొరియన్ హారర్ మూవీ గాంజమ్ హాంటెడ్ అసైల్ అని చూద్దాం. ఈ మూవీ అంతా గ్రూప్ ఆఫ్ యూట్యూబర్స్ ఒక హాంటెడ్ హాస్పిటల్లో నిజంగా దయ్యం ఉందా లేదా ప్రూఫ్ చేద్దామని వెళ్తారు. మరి వాళ్ళకి ఏమైంది, దయ్యం ఉందా లేదా ప్రూఫ్ చేస్తారా అని తెలియాలంటే ఈ వీడియోని మొత్తం చూసేయండి. ఇంకా ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి న్యూ మూవీస్ చాలా తెస్తాను. ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఈ మూవీ స్టార్టింగ్లో ఒక 2 ఫ్రెండ్స్ ఈ హాస్పిటల్లో ఉండడం చూస్తాం. వీళ్ళు రూమ్ 402 ఓపెన్ చేయడానికి వస్తారు. అప్పటి వరకు నవ్వుతూ ఉంటారు. ఎప్పుడైతే రూమ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారో ఏదో సౌండ్ వస్తుంది. ఏంటని చూస్తున్నప్పుడు స్లో మోషన్లో చూస్తే అక్కడ డోర్ దగ్గర ఎవరు ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు హాజన్ చెప్తాడు, ఈ వీడియో యూట్యూబ్లో చూసే ఉంటారు, వీళ్ళు నిజంగా చనిపోయారని. ఇంకా హాజన్ ఆ హాస్పిటల్ బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పి నేను ఒక టీమ్ని రెడీ చేసి ఆ హాస్పిటల్ని ఎక్స్ప్లోర్ చేస్తామని అంటాడు. హారర్ టైమ్స్ అనే ఒక హారర్ షోని హాజన్ హోస్ట్ చేస్తారు. వీళ్ళు నెక్స్ట్ వీడియోలో గాంజమ్ హాస్పిటల్ని ఎక్స్ప్లోర్ చేద్దామని డిసైడ్ అయ్యి ఒక టీమ్ని రెడీ చేస్తాడు. హాజన్ 3 అమ్మాయిని సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు ఎవరంటే అయోన్, చార్లెట్, జియోన్. ఇంకా హారర్ టైమ్స్ టీం నుంచి సంగ్, సియోంగ్, జియోన్. వీళ్ళందరూ డిన్నర్ చేస్తూ ఆ హాస్పిటల్ గురించి ఇంకా ప్లాన్ గురించి మాట్లాడుకుంటారు. ఇంక నెక్స్ట్ డే అందరూ ఆ హాస్పిటల్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కెమెరాస్ అన్ని రెడీ చేసుకుని వెళ్తారు. ఈ ప్లేస్ని అక్కడ గవర్నమెంట్ రిస్ట్రిక్ట్ చేశారు. సో వీళ్ళు వేరే రూట్ నుంచి అక్కడికి వెళ్తారు. లైవ్ స్టార్ట్ చేస్తారు. ఇంకా వీళ్ళు కూడా స్టార్ట్ అవుతారు. హాస్పిటల్లో అడుగు పెట్టగానే ఒక క్రీపీ ఫీలింగ్ అందరూ ఫీల్ అవుతారు. హాస్పిటల్ అంతా విరిగిపోయి లైట్స్ లేకుండా చాలా భయంకరంగా ఉంటుంది. వీళ్ళు ఫస్ట్ బేస్మెంట్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. సడన్గా బ్యాక్ డోర్ క్లోజ్ అయిపోద్ది. దెబ్బకి వచ్చేపడిద్ది అందరికి ఒకేసారి. తర్వాత వీళ్ళు 6 మెంబర్స్ 3 టీమ్గా డివైడ్ అవుతారు. ఆ హాస్పిటల్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. మన మెయిన్ హోస్ట్ ఏమో బయట నుంచి లైవ్ ఫీడ్ని కంట్రోల్ చేస్తాడు. ఇంకా వీళ్ళు హాస్పిటల్ అంతా కెమెరా ఫిక్స్ చేస్తారు, ఏదైనా దయ్యంని ఫోటో తీయచ్చేమో అని. ఇలా కొంచెం లోపలికి వెళ్ళారో లేదో వింత విషయాలు జరుగుతాయి. చాలా ఇంకా అయోన్ రూమ్ 402 దగ్గర ఉంటారు. ఇంకా అది అస్సలు ఓపెన్ అవ్వదని చెప్తారు. సో అది నిజమా కాదని ప్రూఫ్ చేయడానికి సంగ్ వస్తాడు. ఎంత ఓపెన్ చేసినా డోర్ ఓపెన్ అవ్వదు. ఈ లోపు మన గ్యాంగ్ అంతా ఒక రిచువల్ చేస్తారు. సడన్గా బెల్స్ అన్ని కదులుతాయి. వీళ్ళని భయపడి అక్కడి నుంచి పారిపోతారు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇదంతా సంగ్, సియోంగ్, హాజునే సెట్ చేశారు వ్యూస్ కోసం. ఇంకా దయ్యంని ఎక్కడిస్తారు. సడన్గా హాజున్ ఉన్న క్యాంప్లో స్టవ్ ఆన్ అయిపోద్ది. ఇంకా టీవీ కూడా గ్లిచ్ అవుతుంది, కరెంట్ పోతుంది, మళ్ళీ వస్తుంది. వాడికి ఏం అర్థం కాదు ఏమవుతుందని. సంగ్ ఇంకా సియోంగ్ ఒక హాల్వేని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు ఒక పాత బొమ్మ కనిపిస్తుంది. ఇలా బొమ్మలు ఉంటాయంటే మనకు వెంటనే ఏమొస్తుంది, చేతబడి గుర్తొస్తుంది. ఆ బొమ్మ సంగ్ పట్టుకున్నప్పుడు చాలా టైం అరుస్తుంది, వదిలే పట్టుకోకని. చాలా టైమో ఎవరో పిలుస్తున్నారు, ఇంకేవో షాడోస్ వెళ్తున్నట్టు ఉందని చెప్తుంది. ఈ గ్రూప్కి స్టార్టింగ్ ఉన్నంత ఎక్సైట్మెంట్ ఏం ఉండదు, భయం తప్పించి. అయినా సరే షో కోసం అలా ఎక్స్ప్లోర్ చేస్తారు. అర్జున్ ఏమో బయట నుంచి మోటివేట్ చేస్తాడు, వెళ్ళండి వెళ్ళండి అని. ఇంకందరూ ప్యానిక్ అవుతారు భయంతో. అయోన్ ఏమో ఒక డోర్ లోపలనే చేయి పడుతుంది. లోపల నుంచి చెయ్యిని ఎవరో పట్టేసుకుంటారు. ఇంకా చెయ్యి అంతా బ్లడ్ ఉంటుంది. ఇదే కాకుండా డోర్ ఓపెన్ అవడం, చాలా స్కార్ఫ్ ఎత్తడం, దెబ్బకి అందరూ ఏడుస్తూ అరుస్తూ ఏం చేయాలి అర్థం కాక భయంతో ఉంటారు. చాలా ఇంకా అయోన్ ఈ వీడియో ఇంకా చేయరు అని చెప్పి హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తారు. సంగ్కి సియోంగ్కి ఏం అర్థం కాదు, ఎందుకంటే వాళ్ళు ఇదేం సెర్చ్ చేయలేదు. జియోన్ని సంగ్ 20% ఎక్కువ ఇవ్వమంటాడు అందరికీ. ఇంకా వాడు ఒప్పుకుంటాడు తప్పక. వీళ్ళు కూడా కంటిన్యూ చేస్తారు. ఇద్దరేమో రూమ్ 402ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తారు. సంగ్ ఇంకా సియోంగ్ 3rd ఫ్లోర్ని ఎక్స్ప్లోర్ చేస్తారు. చాలా ఇంకా అయోన్ బయటకు వచ్చేస్తారు. కానీ రూట్ మాత్రం దొరకదు. అయోన్ని దయ్యం చంపేస్తుంది. ఇంకా తన బాడీలోకి దూరిపోద్ది. చాలా టైమో మళ్ళీ హాస్పిటల్లోకి పరిగెడుతుంది అయోన్ని చూసి. కానీ ఆ దయ్యం చాలాని కూడా చంపేస్తుంది. సంగ్ ఇంకా సియోంగ్ ఏమో ఒక రూమ్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు చాలా సౌండ్స్ వస్తాయి. సడన్గా వస్తువులన్నీ గోడకి ఎవరు విసురుతారు. సియోంగ్కి తగిలి పడిపోతాడు. సంగ్ని ఏదో దయ్యం లాక్కెళ్ళిపోద్ది. సియోంగ్కి తెలుగు వచ్చి పైకి వెళ్తాడు జియోన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి. వాళ్ళేమో డోర్ ఓపెన్ చేసే ప్రాసెస్లో ఉంటారు. ఇంకా సియోంగ్ ఏమో మొత్తం చెప్పేస్తాడు, ఆ బొమ్మ ఇంకా రిచువల్ వీళ్ళే సెట్ చేశారని. కానీ ఇవేమీ వీళ్ళు చేయలే అని చెప్తాడు. హాజున్ ఏమో కోపంగా అరుస్తాడు. జియోన్కి కాల్ చేసి చెప్తాడు డోర్ ఓపెన్ చెయ్యని. అలా అనగానే సడన్గా కెమెరాస్ ఫొటోస్ తీస్తాయి. ఆ చీకట్లో సియోంగ్ భయపడి అక్కడి నుంచి పారిపోతాడు. కానీ ఆ కెమెరాస్ చాలా ఫొటోస్ తీస్తాయి. మళ్ళీ వీళ్ళ దగ్గరికి భయంతో వచ్చేస్తాడు. సడన్గా 402 రూమ్ నుంచి సౌండ్స్ వస్తాయి. ఇంకా డోర్ కూడా ఓపెన్ అయిపోద్ది. ఇక్కడ మన హాజున్ ఏమో కెమెరాతో వీళ్ళ దగ్గరికి వీడే రూమ్ని ఎక్స్ప్లోర్ చేద్దామని. అవేనేమో రూమ్ 402 లోపల ఉంటారు. రూమ్ అంతా వాటర్ ఉంటుంది. సియోంగ్కి మెంటలెక్కిపోద్ది భయంకి. ఏవో హ్యాండ్స్ కనిపిస్తే వీళ్ళందరికీ ఏం చేయాలో అర్థం కాదు. ఒకేసారి ఆ రూమ్లో ఉన్న అన్ని దయ్యాలు ఎక్కిస్తే ఇంక అందరినీ చంపేస్తాయి. అప్పుడంతా అయిపోయిన తర్వాత హాజన్ వస్తాడు. సడన్గా వాటర్ ట్యాంక్స్ అన్నీ ఒకేసారి ఓపెన్ అవుతాయి. వాడు రూమ్ 402 వరకు వెళ్తాడు. మళ్ళీ కెమెరా ఫోటో తీయడం స్టార్ట్ చేస్తుంది. లోపలికి వెళ్ళి చూస్తాడు, వాటర్ తప్పించి ఏముండదు. అప్పుడు ఎవరో వచ్చి వాడికి తగులుతారు వెనకాల. హాజన్ ఏమో స్లోగా కెమెరా స్క్రీన్ ఇలా తిప్పుతుంటారు. ఇంకా వెనకాల వాడి దయ్యం ఉంటుంది, వీడిని కూడా చంపేస్తుంది. మొత్తం ఫీడ్ అంతా కట్ అవుతుంది. వ్యూయర్స్కి ఏమో ఏం అర్థం కదా ఏమవుతుందని. ఇంకా హాజన్ కూడా చనిపోతాడు. హాస్పిటల్ దయ్యాల్లో వీళ్ళు ఒకరైపోతారు. ఈ మూవీ చూసాక ఏమర్థమైందంటే ఒక దానికి చాలా రూమర్స్ ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళకపోవడమే బెస్ట్, మన ప్రాణాలు రిస్క్లో పెట్టే కంటే. అంతే గైస్,
ఈ మూవీ రీక్యాప్ మీకు నచ్చినట్టు ఉంటే ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గైస్, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.